నమస్తే. మంగ్లీ ఈ పేరు తెలియని వ్యక్తులుండరు. 2 తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీ అంటే అందరికీ పరిచయస్తురాలే. గత 2, 3 రోజుల నుంచి సింగర్ మంగ్లీ గురించి కొన్ని వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. గతంలో గూడా ఆమె కొన్ని వివాదాల్లో ఆమె పేరొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. రీసెంట్‌గా పాడినటువంటి పాట గావచ్చు, అంతకుముందు జరిగినటువంటి కొన్ని టెంపుల్‌లో చేసినటువంటి డాన్స్ కావచ్చు, ఇట్లా చాలా కొన్ని అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఈ మధ్య కాలంలో మంగ్లీ వార్తల్లో నిలుస్తా ఉంది. అయితే 150,00,00,000కు సంబంధించి ఆమె ఒక ఫైనాన్స్ పేరిట ఒక దందా చేస్తా ఉంది. ఆమెతో పాటు తన బ్రదరుడు ఇంకా ఇంకొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఈమె అధిక వడ్డీ ఆశ చూపించి చాలా మందిని మోసం చేసిందనేది ఒక చర్చ జరుగుతోంది. హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సుబ్బు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్‌తో కొంత ఆ వార్త చాలా చర్చనీయాంశంగా మారింది. ఆమె రీసెంట్‌గానే మంగ్లీ స్పందించింది. నా మీద కావాలని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఆ ఫైనాన్స్‌కి, ఆ బిజినెస్‌లకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఈవెంట్స్ చేసుకొని మాత్రమే నేను జీవనాన్ని కొనసాగిస్తున్నట్టు మంగ్లీ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ సుబ్బు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో కూడా డిస్కస్ చేద్దాం. సుబ్బు గారు నమస్తే. నమస్కారం అసలు ఏంది మంగ్లీ వివాదంలోకి సుబ్బు ఎందుకు ఎంట్రీ ఇచ్చిందంటే ఏం చెప్తారు? సుబ్బు ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటే హ్మ్. అడ్వకేట్స్ అనే వాళ్ళకి ఇప్పుడు క్లయింట్స్ మన దగ్గరికి కేసు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అడ్వకేట్సే కదా చేసేది. హ్మ్. సుబ్బు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని అంటే హ్మ్. నేను కేసుని నేను టేకప్ చేస్తున్నా కాబట్టి రైట్. హ్మ్. కాబట్టి అలా నాకు కొంతమంది క్లయింట్స్ నన్ను నెలన్నర క్రితం నన్ను కలిశారు. కలిసి సార్ ఇట్లా మమ్మల్ని ఒక దాదాపుగా 9.5 కోట్లు, 6 కోట్లు వీళ్ళవే, మిగతా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఇట్లా మమ్మల్ని మోసం చేశారు సార్. ఇట్లా పలానా రమావత్తు మధు, తర్వాత పాల్దియ భరత్ చౌహాన్, సన్ ఆఫ్ రూప్ సింగ్, అతను ఐ ఏఎస్ఐ. ఓకే. మెదక్లో. తర్వాత వాళ్ళ భార్య పాల్దియ శైలజ, ఓకే. చౌహాన్, వీళ్ళు ముగ్గురు దీంట్లో మెయిన్ పాత్రధారులు. హ్మ్. వీళ్ళందరూ ఏంటంటే ఈ పాల్ది భరత్ చౌహాన్ ఎవరైతే ఉన్నాడో తను వేరే వేరే అంటే ఒక చిన్న కంపెనీలో, స్టార్టప్ కంపెనీలో, ఆయుర్వేదిక్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగిగా స్టార్ట్ అయ్యి 10th ఫెయిల్ అయిన ఈ రమావత్తు మధు అనే ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవడైతే ఉందో వీడిని కూడా 10వ తరగతి ఫెయిల్ అయితే ఏదో సబార్డినేట్‌గానో జాయిన్ చేశారు. హ్మ్. వాడేంటంటే చిన్న చిన్నగా వడ్డీ వ్యాపారం అంటే వీళ్ళ దగ్గర ఒక 5,00,000 తీసుకొని వేరే వాళ్ళకి రూ. 10 వడ్డీకి ఇచ్చి వీళ్ళకి రూ. 5 ఇచ్చి వీడు రూ. 5 తీసుకోవడం. అట్లా బ్రోకర్‌గా కొన్ని రోజులు పనిచేసిండు. తర్వాత కాలంలో ఏం చేసిండంటే వాడు కొంచెం దాన్ని అంటే దాన్ని కొంచెం కొంచెంగా అభివృద్ధి చేసుకుంటూ కోట్లల్లో బిజినెస్ చేసిండు. దీంట్లో మొట్టమొదటిగా మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యున్నారా? లేదా? అనే దాని గురించి కంటే కూడా క్లయింట్ చెప్పేదేంటంటే, "సార్, ఈ కంపెనీ మంగ్లీ వాళ్ళ తమ్ముడే నడిపిస్తుండు. ఓకే. మీకు తెలుసు శివ." హ్మ్. మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియోస్‌లో, విజువల్స్‌లో గూడా ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ రమావత్తు మధు ఎవడైతే ఉండో, వాడి పక్కనే ఇతను ఉంటాడు. హ్మ్. ఇనాగరేషన్స్‌లో ఉండు. నేను ఇందాకే ఒక పోస్ట్ చూసా మంగ్లీ గారు చేసింది. ఇట్లా నాకు నా తమ్ముడికి సంబంధం ఏంటంటే, ఆళ్ళ తమ్ముడు డైరెక్ట్‌గానే ఉండు వీడియోస్‌లలో. ఓకే. సరే ఇన్వాల్వ్ అయ్యిండా? ఇన్వాల్వ్ కాలేదనేది గౌరవ కోర్టులు తేలిస్తే, అక్యూజ్డ్ అనే అతను అక్కడ ఉన్నప్పుడు తను కాదు, లేదు అంటే ఎలా? ఇప్పుడు కేవలం నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను. ఈవెంట్స్‌లో భాగంగా చాలా మంది కలుస్తుంటారు, కాల్స్ చేస్తుంటారు తప్ప ఆ వాళ్ళ బిజినెస్‌కి మాకు సంబంధం లేదనేది మంగ్లీ అయితే స్టేట్‌మెంట్ పాపం కనపడుతుంది. వాస్తవానికి ఆవిడ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. క్లయింట్స్ అందరూ గూడా మంగ్లీ పేరే చెప్పారండి. మంగ్లీ పేరు చెప్పి హ్మ్. వాళ్ళ తమ్ముడు స్వయాన ఈ మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉండో అక్యూజులతో పాటు తిరగడం, అక్యూజులతో పాటు ఉండడం, పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం. తర్వాత ఈ ఎవరైతే ఈ శివ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను ఆ ఇనాగరేషన్ ఏదైతే ఆ కంపెనీ ఇనాగరేషన్ ఉందో ఆ కంపెనీ ఇనాగరేషన్‌కి రావడం, ఇది మెయిన్ అక్యూజ్డ్‌తో తిరగడం, ఈ మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధు నేను మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లిని చేసుకోబోతున్నా. ఆవిడే మొత్తం పెట్టుబడి పెడుతుంది. మేము కోకాపేటలో ఒక పబ్ కడుతున్నాం. తర్వాత అచ్చంపేటలో ఒక స్కూల్ లీజ్‌కి తీసుకుంది మంగ్లీ గారు. తర్వాత హాస్పిటల్ ఒకటి మిర్యాలగూడలో లీజ్‌కి తీసుకొని నడిపిస్తున్నారు అని చెప్పేసి ఇతను చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిండు. ఓకే. వీళ్ళేం అమాయకులై ఇవ్వల. హ్మ్. ఎందుకంటే తనతో పాటు మంగ్లీ వాళ్ళ తమ్ముడుండు. ఓకే. అధిక వడ్డీకి ఆశపడి ఇచ్చిర్రు. అధిక హ్మ్. వడ్డీకి ఆశపడి ఇవ్వడంతో పాటుగా హ్మ్. ఎవరైతే 5,00,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెడతారో మా సంస్థలో, మా కంపెనీలో, అదొక బ్రోకరేజ్ కంపెనీ అన్నట్టు ఓకే. పెడతారు. దాంట్లో మీకు 5,00,000 కంటే ఎక్కువ వడ్డీ డబ్బులు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 3 సెంట్లు భూమిని నేను హ్మ్. రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పేసి అనడం. హ్మ్. అట్లా దాదాపుగా ఈరోజు గూడా నాకు చాలా మంది కాల్స్ చేశారు. హ్మ్. మీరు కామెంట్స్‌లో కూడా చూస్తే
దాదాపుగా ఒక్కొక్కరు ₹1,00,00,000, 2,00,00,000 ఉమ్, తర్వాత అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్‌గా కలెక్ట్ చేసి ఒక వ్యక్తి ఇచ్చినయి. ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి ఆహ్, ఈడు మోసం చేసేసాడికి. ఈ రమావత్ మధు, ఈ శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ, తర్వాత ఎవడైతే భరత్ ఉమ్, దీంట్లో ఆహ్, రమావత్, మధు మెయిన్. ఓకే. వాళ్ళ బావ పాల్దియ భరత్ చౌహాను, వాళ్ళ అక్క పాల్దియ శైలజ చౌహాను, వీళ్ళు ముగ్గురు మెయిన్ అక్యూజ్‌లు. ఓకే. సో, వీళ్ళతో పాటుగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఉన్నారు. ఉమ్, సో, వీళ్ళేంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సార్ మాతో పాటు తిరిగిండు, మాతో పాటు ఉండు, పెట్టుబడులు పెట్టండి, మేము మంచి బిజినెస్ చేస్తామని అనడం, మాతో ఉమ్. చాటింగ్స్ చేసిండు. ఇవన్నీ మీకు మీడియాకి కూడా ఆ వీడియోలు అవన్నీ ఇప్పుడు ఇచ్చారు. ఎవిడెన్స్ ఏమని ఇచ్చారు అంటే ఆ! స్క్రీన్ షాట్ లో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ప్రామిసరీ నోట్ లాంటివి. అన్నీ సో ఉన్నాయి. ఇప్పుడు మంగ్లీ ఏం చెప్తా ఉంది, కొన్ని వీడియోలు నోట్ల కట్టల వీడియోలు బయటకు వచ్చినాయి సోషల్ హ్మ్. మీడియాలో. ఇవి బట్ ఆ నోట్ల కట్టలకు నాకు సంబంధం లేదు, అది మా ఇంట్లో అయితే పెరిగిన వా దాంట్లో. వీళ్ళు బాధితులు ఏమంటున్నారంటే, ఉమ్, కోకాపేటలో మంగ్లీ గారు ఉన్నటువంటి అపార్ట్మెంట్‌కే మేమెళ్ళాం. ఓకే. అక్కడికెళ్ళి ఇవన్నీ గూడా బాధితులు మనకిచ్చినటువంటి ప్రూఫ్స్ ఓకే. ఇవన్నీ గూడా ఈ ఇప్పుడు అందులో ప్రామిసరీ నోట్ లో ఎవరి పేరు ఉంది, అప్పు దీంట్లో మధు ఓకే. ఎవడైతే రమావత్ మధు వ్యాపారం అంతా జరిగింది రమావత్ మధు పేరు మీద. ఉమ్, పాల్దియ భరత్ చౌహాను, పాల్దియ శైలజ చౌహాన్. ఓకే. వీళ్ళు డైరెక్ట్ గా ఉండి కోట్లలో డబ్బులు దండుకున్నారు. ఎవరి పేరు చెప్పి? మంగ్లీ గారి పేరు చెప్పి. మంగ్లీ గారే పెడుతున్నారు, మంగ్లీ గారే. సో ఆశావాహులు ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఓకే మంగ్లీ గారు అంటే ఆవిడ సింగర్ కాబట్టి సో ఆవిడ మంచి వ్యాపారమే చేస్తారు, ఎవరైనా మంచి వ్యాపారమే చేస్తారని అనుకుంటారు. సో అని చెప్పేసి మంగ్లీ గారి పేరు చెప్పి వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.